గారు మరి మండల అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, గ్రామ ఎంపీటీసీ పాండు గారు, సీనియర్ నాయకుడు సురేష్ గారు, గ్రామ పెద్దలు అచ్చని వెంకయ్య గారు, మరి ఇక్కడున్న జె శ్రీనివాస్ శ్రీశైలం బూత్ అధ్యక్షులు, ముఖ్యంగా కృష్ణకుమార్, ముఖ్యంగా గ్రామ ఆకుల మైల్వారం గ్రామ పెద్దలు, మహిళలు, ఇంకా ఇక్కడ ఉన్న యువకులు అందరికీ నమస్కారం. వచ్చే ఎన్నికలలో అది పార్లమెంట్ ఎలక్షన్, ఇంకా అది వాళ్ళు మోడీ ఎలక్షన్స్, ఇది కేటీఆర్ కేసీఆర్ కాదు, ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి కాదు. దేశం మొత్తం నిర్ణయం తీసుకుంది వచ్చే ఎలక్షన్స్ మోడీ అని. మీరు కూడా నిర్ణయం తీసుకుంటారు. కొంచెం పెద్ద చేయవా, మరీ తక్కువైంది, నాకు వద్దు వద్దు. దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం తీసుకుంది వచ్చే ఎలక్షన్స్ మోడీయే గెలుస్తాడు. మోడీకి పోటీ లేరు, మోడీకి అడ్డెవరు లేరు, మోడీయే గెలుస్తున్నాడు. ఇంతకు ముందే మీరు బీజేపీకి ఓట్లు వేసి చూపెట్టిండు, ఎన్నో చేసిండు. ఇంతకుముందు శ్రీరామ్ గారు, నరసింహారెడ్డి గారు చెప్పిండు మోడీ ఎన్నో చేసిండు. బియ్యమే కాదు, రైతులకు మద్దతు ధరే కాదు, యూరియా బస్తాలే కాదు, రోడ్లు, లైట్లు అన్నీ కూడా ఆయన ఇచ్చిండు. అటు దేశాన్ని కాపాడుతుండు, ఇటు పేదలను ఆదుకుంటుండు. మరి జనతా పార్టీ కొరకు చిన్న స్థాయి నుంచి, ఒక పేద కుటుంబం నుంచి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిండు. అయినా కూడా ఆయన రాత్రింబగలు పనిచేస్తూ ఉంటారు దేశం కొరకు. ఆయన మీద నమ్మకం వచ్చింది, ఈయన ఒక్కడే మన దేశాన్ని ముంగట్ తీసుకుపోతాడు. అందుకే అందరు కూడా ఆయనకే ఓటేస్తుంది. ఇది మొదటిసారి కాదు ఈ గ్రామానికి, నేను దాదాపు మూడోసారి. ఈసారి అయితే ఎలక్షన్స్ కొరకు వచ్చినా కానీ పోయినసారి ఎంపీగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక 7 ఏళ్ల కింద మీకు యాదికుందో లేదో, గదే లైట్ స్తంభము, ఆ లైట్ స్తంభం పక్కకు బోర్ ఉన్నది, అది నేనే వేయించిన. మళ్ళా వీరప్ప గుడి దగ్గర బోర్ వేయించిన. అప్పుడు మీకు తాగునీరు లేకుండే, కృష్ణా నీళ్ళు లేకుండే, ఏ నీళ్ళు లేకుండే. అప్పుడు యాప చెట్టు దగ్గర ఇంకో బోర్ వేయించిన. స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఒక్క ఎంపీ కూడా అడుగుపెట్టలేదు. నేను ఎలక్షన్స్ ముందు ఓటు అడుగుతుంది రాలేదు, ఈ రోజు కూడా ఓటు అడుగుతుంది రాలేదు. ఎందుకంటే మీరు నిర్ణయం తీసుకుంటారు, మిమ్మల్ని అడిగే అవసరమే లేదు, మీరు కూడా మోడీకి వేస్తుండ్రు. నేను వచ్చింది ఎందుకంటే 2 మాటలు చెప్తాను. ఏంటంటే నేను అందుబాటులో ఉంటాను, ఇంతకు ముందు కూడా అందుబాటులో ఉంటే ఈ గ్రామానికి వచ్చినప్పుడు నీళ్ళు లేనప్పుడు, కృష్ణా నీళ్ళు లేనప్పుడు 3 బోట్లు వేసిపోయాను. అదే కాక ఈ ఎన్నికలకు నేను నామినేషన్ ఫైల్ చేయాలి, కలెక్టర్ దగ్గర సంతకం పెట్టాలి. పెట్టక ముందు మోడీ గారు నాకు టికెట్ ఇచ్చిండు, బస్ టికెట్ కాదు, ఎన్నికల టికెట్. అయితే దాని కొరకు మీ ఆశీర్వాదం కొరకు ఇక్కడికి వచ్చిన, మీ ఆశీర్వాదం తీసుకొని నేను ఎన్నికలు కొట్లాడి గెలిచి మళ్ళీ ఇక్కడ తప్పకొస్తా. మీ ఆశీర్వాదం ఇవ్వండి, నన్ను పంపియండి. దానికంటే ముందు ఒకటి అందరి మీద నమ్మకం పోతుంది. ఇప్పుడే చెప్పిండ్రు, ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేయి గుర్తు చూపెట్టిండ్రు, చేయి గుర్తుకు ఓటేయమని అడిగిండ్రు. ఎందుకు? 2500 రూపాయలు ఇస్తా, పెన్షన్ 4000 ఇస్తా, నిరుద్యోగులకు 4000 ఇస్తా, మరి రైతు బంధు 15000 ఇస్తా. ఉన్న రైతు బంధు ఇస్తలేడు, ఉన్న పెన్షన్ చక్కగా ఇస్తాడు. ఆ 2500 అయితే ఇస్తాడు. మళ్ళీ డిసెంబర్ వరకు మీకు 2 లక్షల రుణమాఫీ, ఆ రుణమాఫీ కూడా ఇస్తాడు. ఏమన్నా నేర్స్తే ఏమన్నా మీ చెట్ల టికెట్ పెట్టి పోయిండు, సరిపోయిందా? మహిళల చెట్ల బస్ టికెట్ పెట్టి పోయిండు. అది ద్రోహం చేసిండు. మోడీ గారు బియ్యం ఇచ్చినా, బాత్రూమ్లు ఇచ్చినా, బ్యాంక్ అకౌంట్లు తెరిచినా ఆయన ఎప్పుడు కూడా ఓట్లు అడగలేదు. అందుకే వీళ్ళ మీద నమ్మకం